హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే రెసిపీ ముద్దపప్పే. బట్ ఒక కప్పు కందిపప్పుకి ఎన్ని కప్స్ వాటర్ తీసుకోవాలి, ప్రాసెస్ ఎలా చేస్తే పప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో ఈ వీడియోలో నేను కంప్లీట్గా చూపిస్తాను. అలాగే కుక్కర్ కూడా చూస్తున్నారు కదా, అడుగు కూడా అంటదు, మాడిపోదు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకోండి, దాంట్లోకి ఒక కప్ కందిపప్పుని తీసుకోండి. మీరు తీసుకోవాలనుకున్న కందిపప్పుని ఏదో ఒక దాంతో మెజర్ చేసుకోండి, సరేనా? ఇప్పుడు దాంట్లోకి 2 times వాటర్ పోసేసి వాష్ చేయండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్ కందిపప్పుకి 3.5 cups వాటర్ పోయాలి. గుర్తుంచుకోండి, 3.5 cups. ఒకవేళ మీరు కానీ టమాటా పప్పు అలా చేస్తున్నారనుకుంటే ఒక కప్కి 4 cups పోయండి, ఎందుకంటే టమాటా ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అవన్నీ వేస్తాం కదా, కుక్ అవ్వాలి. దీన్ని మనం ఖచ్చితంగా ఒక గంట పాటు నానబెట్టాలి. గంట పాటు నానబెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి దాంట్లోకి 1 tablespoon నూనె, సోడా ఉప్పు, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అండ్ విజిల్ పెట్టేటప్పుడు ఆ నాజిల్ని ఒకసారి చెక్ చేయండి, డస్ట్ ఏం లేకుండా ఉండాలి. అండ్ ఒకసారి గ్యాస్కెట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా చూసేసి ఇక మూత పెట్టి విజిల్ కూడా పెట్టండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. డెఫినెట్గా 4 విజిల్స్ అనేవి కరెక్ట్గా సరిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టేసి 4 విజిల్స్ త్వరగా వచ్చేస్తాయని చూస్తే మాత్రం డెఫినెట్గా అడుగు అనేది అంటుపోతుంది అనమాట. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయేదాకా పక్కన పెట్టేసి ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండ్ మిక్స్ కూడా చేస్తాను. నేను కరెక్ట్గా 4 విజిల్సే రానిచ్చానండి. అండ్ ఇప్పుడు ఒకసారి తిప్పుతున్నాను చూడండి, అసలు అడుగు అనేది అంటలేదు, మాడిపోలేదు కూడా పప్పు అనేది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ వేసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేస్తే సరిపోతుంది. పప్పు గుత్తి కూడా అవసరం లేదు, చాలా మెత్తగా ముద్దలాగా కుక్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కానీ ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఇది అంటే వేడి మీద కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంది, కానీ ఆరిపోయిన తర్వాత ఒక ముద్దలాగా ఉంటుంది. ఓకేనా? ఇది వీడియో. బాయ్ బాయ్.